మంత్రి గంగుల కమలాకర్ శాండ్, ల్యాండ్, వైను, మైను దేన్ని వదిలిపెట్టకుండా ఆయన రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ ప్రజలు తిరస్కరిస్తున్నారని దీన్ని కూడా వాడుకొని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ కరీంనగర్ ప్రజల మీద ఈయనకు సంబంధించినటువంటి మాఫియా, అన్ని రకాల మాఫియా ఇలా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు వేధిస్తూ ఉన్నారు. నిన్న ఎలిగందల్ కాజీపూర్లో 20 ఇండ్లు, ఎలిగందల్లో 20 ఇండ్లు, కాజీపూర్లో 20 ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. దానికి పెద్ద దశల వారీగా మేము ఇండ్లు ఇస్తాం, కరెక్ట్ 9 సంవత్సరాలు అవుతా ఉంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి దాదాపు ఒక్కొక్క గ్రామంలో 300 నుంచి 400 మంది అర్హులైన లబ్ధిదారులు ఉంటే కేవలం 20 ఇళ్ళు ఇచ్చి దానికి మరి డబ్బా కొట్టుకుంటున్నటువంటి ఈ గంగుల కమలాకర్కు ప్రజలు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తాను. అడుగడుగున అర్హులైన లబ్ధిదారు నిన్న అడ్డుకుంటా ఉంటే పోలీసులు ఎస్కాట్లు పెట్టి ప్రజలను కనీసం చెప్పుకొని ఇవ్వకుండా మరి బలవంతంగా అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా కాజ్పూర్కి సంబంధించి చెరువులకు నీళ్లు వచ్చే దారిలో మరి గత సంవత్సరం ఆ 20 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా దాదాపు 3 ఫీట్ల నీళ్లు ఉన్నటువంటి మరి ఆ పరిస్థితిలో ఆ 20 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టారు. ఇవాళ లబ్ధిదారులు కూడా ఎవరు అంటే మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఇవాళ నిన్న ఇచ్చినటువంటి ఆ 40 మంది లబ్ధిదారుల్లో చాలా మంది టీఆర్ఎస్ సంబంధించినటువంటి తొత్తులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గంగుల కమలాకర్ సంబంధించినటువంటి తొత్తులకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు. వాళ్ళకు ఆల్రెడీ ఆ గ్రామంలో ఇల్లు ఉన్నది, ఉన్నప్పటికీ కూడా ఉన్న వాళ్ళకే మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం జరిగింది. మీకు ఆల్రెడీ ఇల్లు ఉన్న లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మళ్ళీ కేటాయించిన సంగతి మేము నిరూపిస్తాం. రాజీనామాకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ గంగుల కమలాకర్ ఏ విధంగా శాండ్, ల్యాండ్ మాఫియా నడిపిస్తా ఉన్నాడంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. నిన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభోత్సవానికి వెళితే ఆ కాజీపూర్ సంబంధించినటువంటి ఆ కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి ట్రాక్టర్ యజమానులంతా కూడా ఈ కాజీపూర్ గ్రామం సంబంధించినటువంటి గ్రూప్ లో మీరంతా కూడా మంత్రి వస్తాడు, సార్ వస్తాడు, మీరు బైక్ ర్యాలీకి రావాలి, రాకపోతే మీ ట్రాక్టర్ను మన ఊరు మన ఇసుక దానికి సంబంధించి టీఎస్ఎండిసి యాప్లోకి వెళ్ళి తొలగిస్తాం, హోల్డ్లో పెడతాం, మీ ట్రాక్టర్లను వాగులో దించనీయం. ఈ విధమైనటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొత్తపల్లి మండలానికి సంబంధించినటువంటి ట్రాక్టర్ ఎవరైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉండవు, లేకపోతే ఇంకా వ్యక్తుల మీద అభిమానం ఉండవు కనుక వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితేనే వాళ్లకు మన ఊరు మన ఇసుక సంబంధించినటువంటి యాప్లో వాళ్ళకి అవకాశం ఉంటుంది. గంగుల కమలాకర్ కొత్తులు చెంచాలు ఇచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టును మాత్రమే టీఎస్ఎండిసి వాళ్లకు రిజిస్ట్రేషన్కి అవకాశం ఇస్తారు. లేకపోతే వాళ్ళ ట్రాక్టర్ నడవై వాళ్ళ ట్రాక్టర్కు మన ఊరు మన ఇసుకలో అవకాశం ఉండదు. మీరు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితేనే మేము టీఎస్ఎండిసికి లిస్ట్ ఇస్తాం. ఆ లిస్టులో ఉన్న వాళ్ళకు మాత్రమే మరి ఇప్పుడు కాజీపూర్ ఇసుక కావాలి, ఉదాహరణ కరీంనగర్ నాకు ఇసుక కావాలంటే నేను కాజీపూర్ ఇసుక సంబంధించి టీఎస్ఎండిసి యాప్లో నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అది ఎవరికి పోతుంది? టీఎస్ఎండిసికి సంబంధించినటువంటి ఆ రిజిస్ట్రేషన్ చేసిన మన ఊరు మన ఇసుక సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఆ ఇసుక మరి ఆర్డర్ పోతుంది. ఆర్డర్ పోవాలంటే టీఎస్ఎండిసిలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఇసుక ఉన్నారో ట్రాక్టర్ యజమానులు వాళ్ళు కంపల్సరీ ఈ గంగుల కమలాకర్ సంబంధించినటువంటి తొత్తులు ఇచ్చినటువంటి శంశాలు ఇచ్చినటువంటి లిస్టులో మాత్రమే అందులో ఉంటారు. అన్ని విభాగాలు ఇవాళ మంత్రి
మరి వాళ్ళు చెంచాల కోసం వాడుకుంటా ఉన్నాడు, పార్టీ కోసం వాడుకుంటా ఉన్నాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా హెచ్చరిస్తా ఉన్నాం, ఇది శాశ్వతంగా అధికారం, మేము అన్ని గమనిస్తా ఉన్నాం. మీరు పారదర్శకంగా వ్యవహరించండి. గంగుల కమలాకర్కి సంబంధించినటువంటి చెంచాలు ఇచ్చిన లిస్టులో మాత్రమే మీరు ఎట్లా మన ఊరు మన ఇసుకల పై రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పి టీఎస్ఎండీసీని అడుగుతా ఉన్నాం. దీని మీద పెద్ద ఎత్తున చర్య తీసుకుంటాం, పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. బలవంతంగా ఇలా టీఆర్ఎస్ పార్టీలో బలవంతంగా వాళ్ళు కొనసాగాలని కడుపు తిప్పుల కోసం ట్రాక్టర్ యజమానులు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇలా చాలా మందికి వచ్చింది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. నిన్న గంగుల కమలాకర్ ఎల్లిగందల్ కాజీపూర్కి సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ప్రారంభోత్సవానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పురుషోత్తం ఆంజనేయులు అనేటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఏం మాట్లాడతాడంటే వినండి. ఇవాళ మీటింగ్ రావాళ్ళు ఒక్కళ్ళు కూడా రోజున వాళ్ళ పనులు వాళ్ళు అందరూ రోడ్డు దిగి రాగలరు, బలు పట్టుకోండి. వాళ్ళ ట్రాక్టర్లన్నీ హోళ్ళ పెట్టిస్తాం, కంపల్సరీ బయటకు రాగారు. ఇవాళ మీటింగ్ రావాళ్ళు ఒక్కళ్ళు కూడా రోజున వాళ్ళ పనులు చేద్దాం. సార్ వచ్చి అందుబాటులో ఉన్నాడు. పొద్దున వాళ్ళకు బండ్లు పోవడం మీటింగ్ రాను. వాళ్ళ ట్రాక్టర్లన్నీ హోళ్ళ పెట్టిస్తాం, కంపల్సరీ బయటకు రాగారు. వాళ్ళ ట్రాక్టర్లన్నీ హోళ్ళ ఇవాళ మీటింగ్ రావాళ్ళు ఒక్కళ్ళు కూడా రోజున వాళ్ళ పనులు తొందరగా అందరూ రోడ్డు దిగి రాగలరు, బలు పట్టుకోండి. బయటకు చేద్దాం. సార్ వచ్చి అందుబాటులో ఉన్నాడు. ఇది టీఆర్ఎస్ పార్టీ సంబంధించి తొత్తులు చేసే పని. మీ పనులను హోల్డ్లో పెడతాం. ఇది ఎవరో కాదు, పురుషోత్తం అనేటువంటి కాజీపూర్కి సంబంధించినటువంటి గంగుల కమలాకి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడి ఇది ఓపెన్గా 250 మంది ఆ గ్రూప్ సంబంధించినటువంటి ఆ గ్రూప్లో పోస్ట్ చేసింది. ఇట్లా ప్రజల మీద పడి ఇవాళ ఈ ఒక్కటువంటి మంత్రి పదవిని ఉపయోగించుకొని అన్ని రకాలుగా శాండ్, ల్యాండ్, మైన్, వైన్, ఆఖరికి బెయిల్, ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఆఖరికి బెయిల్ తీసుకోవాలంటే కూడా లక్షల రూపాయలు ఇస్తే పోలీస్ స్టేషన్లో బెయిల్ దొరుకుతాయి. మేము ఒకటే చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ అవినీతి అసమర్థ ప్రభుత్వంగా ఈరోజు చలామణి అవుతా ఉంది. ఇవాళ గంగుల కమలాకర్ రేగుర్తులో ఇల్లు కూలగొట్టాలంటే ఈయనకు సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించిన అనుచరులు పోయి ఇల్లు కూలగొడతాడు. దానికి పర్మిషన్ ఉండదు అంటుంటే పోలీసులు చేతగాకలు చూస్తూ ఉంటారు. ఇంకో నాయకుడు పోయి అక్కడ ఫంక్షన్ హాల్ గోడ కూలగొడతాడు, ఒక కార్పొరేటర్. ఈ విధంగా కరీంనగర్ నియోజకవర్గంలో, కరీంనగర్ పట్టణంలో, నగరంలో గంగుల కమలాకర్ అనే వ్యక్తి మంత్రి ఆగడాలు విచ్చలవిరిగా అధికార బలంతో ఇవాళ ప్రజల మీద పడి అన్ని రకాలుగా వేధిస్తూ దోచుకుంటూ మాఫియాను నడిపిస్తూ ఉన్నాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆయన ఎన్ని మాఫియాలు నడిపినా ఏం చేసినా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, ఎక్కడికక్కడ ఎదుర్కొంటాం. కబడ్దార్ అని చెప్తా ఉన్నాం. కమలాకర్కి సంబంధించిన మాఫియాలను అన్నింటినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఇంకొకసారి ఇదే విధంగా కొనసాగితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఇసుక మైన్ ఎక్కడన్నా గ్రానైట్ సంబంధించినటువంటి లారీలు పోవాలన్నా కమలాకర్ కనసన్నలో నడవాలి, ఇసుక ట్రాక్టర్ నడవాలన్నా కమలాకర్ కనసన్నలో నడవాలి, పరిష్కారం కావాలన్నా ఆయనకు సంబంధించిన వ్యక్తుల ద్వారా నడవాలి. ఏది నడవాలన్నా, ఏ అక్రమ వ్యాపారం జరగాలన్నా కూడా కమలాకర్కి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారానే జరగాలి. ఇది ఒక ఆర్డర్గా ఆయనకు సంబంధించినటువంటి మరి వ్యవస్థ నడుస్తూ ఉంది. మేము పోలీసులను కానీ ఇతర శాఖలను కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎవరు అధికారంలో ఉన్నా మీ ఉద్యోగాలు ఇప్పటికీ ఉండేవి. మీరు దయచేసి వారి కనుసన్నల్లో కనుక
ఈ విధంగా మీరు ఇట్లే చూసి చూడనట్టు వ్యవహరిస్తే వాళ్ళు ఇచ్చిన లిస్టులు మాత్రమే మీరు అప్రూవల్ చేసుకుంటూ పోతే ఇండ్లు కూడా కొట్టినా ఇంకేం చేసినా కేసులు పెట్టకుండా మీరు ఇదే విధంగా మరి నడిస్తే కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోదు. ఎంత దూరంగా అయినా సిద్ధంగా ఉన్నాం, ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే నేను చెప్తా ఉన్నా, కొత్తపల్లి మండలానికి సంబంధించి కానీ అయితే ఆ లిస్టు బహిర్గతం చేయాలి. ఆ ట్రాక్టర్ రోడ్లు ఎవరెవరు ఏ విధంగా వీళ్ళను బయటకు రావాలి, ఎవరిని వేధిస్తున్నారంటే మీకు మేము అండగా ఉంటాం. ట్రాక్టర్ యజమానులు కూడా కోరుతా ఉన్నాం, బలవంతంగా వాళ్ళు చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. టీఎస్ఎండిసి ఏ విధంగా మీ ట్రాక్టర్లను రిజిస్ట్రేషన్ చేయరో మేము చూస్తామని చెప్తా ఉన్నాం. దయచేసి బయటకు రండి. వాళ్ళ బలవంతంగా వాళ్ళ పార్టీలో కొనసాగించాల్సిన అవసరం లేదని చెప్తూ ఈ విధమైనటువంటి ఆగడాలను కనుక ఇదే విధంగా కొనసాగిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం, ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.